గారికి నోటీస్ పంపుతూనే ఇంత రేషాలు, ఇన్ని కుట్రాలు, ఈ అటెన్షన్ డైవర్ట్ చేసే సిస్టంలు. అంటే మీరు ఏది చేసినా చట్టం మిమ్మల్ని ఏం చెయ్యొద్దనా? మీరు నిజాయితీ పరులైతే నీ బిడ్డ చెప్పిన దానికి జవాబు చెప్పు. నువ్వు నిజాయితీ పరుడు అయితే చక్కగా వెళ్ళి సిటీకి ఏం జరిగిందో వాళ్ళు అడిగిన ప్రశ్నలు చెప్పి నీ నిజస్వరూపాన్ని, నీ నిజాయితీని తెలియజేసుకో. అంతేగాని ఈ ర్యాలీలు, ధర్నాలు, ఈ న్యూసెన్స్ ఇవన్నీ పెట్టి ప్రజలు డైవర్ట్ చేసి సింపతి పొందటానికి మీరు చేసేటి అన్ని చేస్తూనే ఉన్నారు కదా. ఇంకా బుద్ధి రాకుండా నిన్న కూడా కౌశిక్ రెడ్డి అది ఏంటిది, అది అధికారుల మీద దాడి లేనిది, దౌర్జన్యాలు లేనిది. అంటే మీరు ఏమి చేసినా చూసుకుంటూ విచారణ విలువద్దు. మీరేమన్నా మీదికే ఊడిపడ్డారా? మీకు దేని గురించి చేయాలి? నోటీస్ ఇస్తేనే బట్టలు చెప్పుకుంటున్నారే. మరి గతంలో ఇంత మందిని లోపటించినప్పుడు గుర్తు రాలేదు, సోయి రాలే, మేము వచ్చి నిరూపించుకోలేమా నిజాయితీని? అది వదిలిపెట్టి ఈ రాధాంతం ఏంది, టీవీలలో ఈ న్యూస్ ఏంటి, ఇక్కడ బయట తీసుకొచ్చి ప్రజలను తీసుకొచ్చి నిరసన తెలిపితే నీ అన్ని మాఫ్ అవుతాయి, అది చేసిన పాపాలన్నీ పోతాయా? అధికారులకు కూడా విజ్ఞప్తి, దయచేసి ఇలాంటి వాళ్ళని క్షమించకండి. మీ యొక్క వృత్తిపరమైన న్యాయమైనది ఏది ఉంటే అది చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. దేనికంటే దీంట్లో వీళ్ళు చేసే తప్పులు, మంది మార్బల్ నేర్చుకుని దాడులు, దౌర్జన్యాలు, తిరగబాటు చేసినట్టు మాట్లాడి ఏమనంటే ఉద్యమం దానికో పేరు పెట్టి చేసేటి అన్ని దొంగతనాలు, పేర్లు, ఉద్యమాలు. ఏమయ్యా ఇది? ఏమైనా పద్ధతేనా ఇది? వయసు పెరిగింది, 80,000 పుస్తకాలు చదివిన అంటున్నావు. ఇదేనా మీరు చేసే పని? ఇదేనా నీ రెచ్చగొట్టడం, తెలంగాణ తగలబెట్టడం అనేది? బిడ్డ, ఇక్కడెక్కడ గొడవలు జరుగులు, ఎక్కడ ఏది జరిగినా అది మాత్రం మంచి పరిణామం కాదు. తెలంగాణని ఇదివరకే అప్పుల పాలు చేసి సర్వనాశనం చేసి మళ్ళా మాయమాటలతో చెప్పి అధికారంలోకి వస్తే మళ్ళీ ఏదో వస్తాం, రాబోతాం, వస్తే 3 ఏళ్లలో చింపుతాం, చేస్తాం. ఇవన్నీ మర్చిపోండి. మీరు ప్రజలు నమ్మరు. ఇంత కూడా తెలంగాణ లేకుండా ఖతం చేస్తారు వీళ్ళు, ఈ కుటుంబం కనుక మళ్ళీ అధికారంలోకి వస్తే. దయచేసి వీరు నమ్మకండి ప్రజలారా. వీరు చేసిన పాపాలు అన్ని పండినాయి, అవి చివరి దశకు వచ్చినాయి. కాబట్టి ఇక ఆ దోచుకున్న డబ్బుతోటి మందబలం చూపించి ఎట్లా పడితే అట్లా మాట్లాడితే వీళ్ళు చేసిన పాపాలన్నీ పోతాయి అనుకుంటున్నారు. ఇలా సొంత బిడ్డ చెప్పినా బుద్ధి రావట్లేదంటే ఇంకా వీరికి ఎవరు చెప్తే బుద్ధి వస్తుందో అర్థం చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.